హలో ఫ్రెండ్స్, ఇండియా పాకిస్తాన్ మీద దీపావళి వర్షం కురిపిస్తుంది. ఇండియాలో లేకపోయినా నేను షిప్లో ఉండి చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే మనతో పెట్టుకోవడం ఎందుకు రా వాళ్ళకి అవసరమా? చెప్పండి. కోడిసారు మరి మామూలుగా ఉండదు ఇండియాతోని. తెలీదు వాళ్ళకి. కొద్ది కెలిగితే చాలు రెచ్చిపోతాము. అవసరంగా మన ఇండియన్స్ కెలిగితే ఎలా ఉంటుందో బాగా రుచి చూపించారు. రాత్రి బాంబులో వర్షం కురిపించారు. మామూలుగా ఉండదు మరి మనతోని. సూపరు. చూడండి వీడియోలో పరుగులు ఆడుతున్నారు ఒక్కొక్కరు. నా కొడకల్లారా, హిందూ అయితే చంపేస్తారా, ఇప్పుడు చావండ్రా. మా వాళ్ళు మామూలు యుద్ధానికి రారు. యుద్ధానికి వస్తే మాత్రం విధ్వంసమే. మా వాళ్ళతో పెట్టుకుంటే చూడండి అలా పరుగులు ఆడుతున్నారు. నీ పని ఇంకా అయిపోయినట్టే. రాబోయే కాలంలో పాకిస్తాన్ అనేది మరి ప్రపంచ పటంలో ఉండదు. ఇక్కడ రష్యా వాళ్ళు కూడా అంటున్నారు. రష్యా వాళ్ళు ఏమంటారంటే, రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది కదా, ఈసారి మాత్రం రష్యా వాళ్ళు కోపం ఎక్కువ తెప్పిస్తే ఉక్రెయిన్ కూడా ప్రపంచ పటం నుండి వేరు చేసేస్తారని చెబుతున్నారు. అదే జరుగుతుంది. ప్రపంచ పటం నుండి పాకిస్తాన్ అనే దేశం ఉండదు, ఉక్రెయిన్ దేశం కూడా ఉండదు. ఆపరేషన్ సింధూర్ మొదలైంది. ఆల్రెడీ దాన్ని పూర్తి కూడా చేశారు. ఇలాంటివన్నీ మా ఇండియాకి వెన్నతో పెట్టిన విద్యరా. మీకెంత చెప్పండి. అసలే ఆడవాళ్ళు మా దేశాలలో మంటలు పెడతారు. వాళ్ళ చేతికి మరి ఇస్తే మరి ఇంకా మీ దేశాన్ని ఇంకా మిగిల్చారు. జాగ్రత్త. మరి అసలు మిగిల్చే ఉద్దేశాలే అనుకోండు. అయినా మా దేశ సైనిక బలం చాలా ఎక్కువ. దాంతో యంగెస్ట్ కంట్రీ ఇండియా. ఒక్కసారిగా యంగెస్ట్ మ్యాన్స్ అందరూ ఒక్కసారి కోపం తెచ్చి మీ మీదకి పడ్డారా, అసలు మీ దేశమే ఎక్కడ ఉంటుందిరా? మా దేశ జనాభా నడిస్తే చాలు పాకిస్తాన్ పతనం అయిపోద్ది. అలాంటిది మీకు ఎందుకురా ఇవన్నీ? అయినా చావడానికి కూడా కంగారు ఎందుకురా? అంతే, చావండి మరి.